హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ప్రజెంట్ మనము స్టాక్ మార్కెట్ గురించి 1 మినిట్లో డిస్కస్ చేసుకుంటామండి. ఆల్మోస్ట్ నేను చాలాసార్లు కూడా ఈ విషయాన్ని ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉంటా. ఆప్షన్స్ అంటేనే హై రిస్క్ హై రివార్డ్ అనేసి ఆప్షన్స్ గురించి, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి కంప్లీట్గా మీకు అవగాహన లేకుండా, ఆప్షన్ గ్రీక్స్ గురించి అవగాహన లేకుండా ఆప్షన్స్ అనేది చేయొద్దండి. హై రిస్క్ హై రివార్డ్ అనేసి అసలు స్టాక్ మార్కెట్ అంటేనే పెట్టుబడులు పెట్టడం. మన దగ్గర ఉన్న అమౌంట్ని కొద్ది కొద్దిగా పెట్టుబడి పెట్టుకుంటూ దాన్ని ఒక మంచి మూమెంట్ అయిన తర్వాత స్టాక్స్లో మనకు అనుకున్న ప్రాఫిట్ చాలు అనుకున్న పర్సంటేజ్ని చూసి మనం ఎక్సిట్ అవుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, హెచ్ఏఎల్ కంపెనీ కనిపిస్తుంది. దీని యొక్క హై 5,146, ప్రజెంట్ 4,600 దగ్గర ఉంది. ఒకవేళ ఇంకా ఫాల్ కంటిన్యూ అయితే 4,400 అను, ఇంకా ఫాల్ కంటిన్యూ అయితే 4,100, అంటే ఆల్మోస్ట్ 5,146 నుంచి 4,169, అంటే ఇంచుమించు 1,000 రూపాయలకి నియర్ బై ఫాల్ అవుతుంది. సో ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉంటుంది, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే హెచ్ఏఎల్ ఆ యొక్క డిఫెన్స్ సెక్టార్లో ఆల్మోస్ట్ 100% మెజారిటీ పర్ఫార్మెన్స్ దానికి ఉందన్నమాట. సో ఇలాంటి మంచి స్టాక్స్ని మీరేం చేస్తారు, ఫైండ్ అవుట్ చేయాలా. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని గురించి మీకుగా ఓన్గా అనాలిసిస్ చేయాలా. అలా చేసిన తర్వాతనే మీరు పెట్టుబడులు అనేది పెట్టాలండి. సో ఎంత మంచి స్టాక్ అయినా కానీ ప్రతి స్టాక్కి ఒక ఓవర్ వాల్యూ అనేది ఉంటుందండి. సో ఆ వాల్యూకి మొత్తం ఆల్మోస్ట్ ఎంత మంచి స్టాక్ అయినా హెచ్ఏఎల్ ఒక 5,000 వరకు వెళ్ళింది. ఎక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూ ర్యాలీ ఎక్కడి నుంచి జరిగింది ఇక్కడ గమనించండి. ఒక లైన్ అప్లై చేస్తా. ఆల్మోస్ట్ ఒక్కసారిగా కింద బాటమ్ గమనించినట్టయితే మనము 3,068 నుంచి ఆల్మోస్ట్ కంప్లీట్గా 5,146 ఇక్కడ చూడండి. ఆల్మోస్ట్ ర్యాలీ ఎంత జరిగింది, 67%. ఇలా కంప్లీట్గా అప్సైడ్కి ర్యాలీ అయిన తర్వాత ఇలా ఎంటర్ ఇవ్వడం అనేది ఏమవుతుంది అంటే రిస్క్ అవుతుందండి. సో ఇలా రిస్క్ అవుతుంది. అది ఒక మంచి అట్రాక్టివ్ వాల్యూలోకి వచ్చిన తర్వాత అగైన్ మీరు ఏం చేయొచ్చు అంటే ఆ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కొన్నారనుకుందాం 4,600 దగ్గర, మళ్ళీ అగైన్ ఇక్కడి నుంచి కూడా మార్కెట్ ఒక 500 రూపీస్ కింద పడింది. సో మీరు నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే మీ దగ్గర నెక్స్ట్ మంత్ ఇంకొక 10 షేర్లు, ఇంకొక 5 షేర్లు అగైన్ యావరేజ్ చేయొచ్చు అనమాట. సో ఇది డిఫెన్స్ సెక్టార్లో 100% పర్ఫార్మెన్స్ దీనికి బాగుంది కాబట్టి అగైన్ ఇక్కడి నుంచి ఎక్కడన్నా కానీ మార్కెట్ సపోర్ట్ తీసుకుని ఈ విధంగా అప్ సైడ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు యావరేజ్ చేశారు కాబట్టి ప్రైస్ కూడా యావరేజ్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రాఫిట్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ అంటే మీకు క్యాపిటల్ డ్యామేజ్ అవ్వదు, బట్ టైం అనేది కొద్దిగా వేస్ట్ అవుతుంది. కానీ ప్రాఫిట్ అనేది మీ సీడ్ క్యాపిటల్ సేఫ్, ప్రాఫిట్ కూడా 100% వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. సో అదే ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, కంపెనీ స్టాక్ ఆప్షన్ తీసుకుంటే ఏమవుతుందండి, 1 మంత్ స్టాక్ ఆప్షన్స్ ఉంటాయి, 2 మంత్స్ 3 మంత్స్ ఉంటాయి. ఒకవేళ 1 మంత్ స్టాక్ ఆప్షన్ తీసుకున్నామంటే కొద్దిగా లిక్విడిటీ బాగుంటుంది. బట్ మీరు తీసుకున్నప్పటి నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చింది, ఈ లోపల ఎక్స్పైరీ వస్తే ఆల్మోస్ట్ మీరు తీసుకున్న ఆప్షన్ వాల్యూ 0 అయిపోతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, మీరు స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా అది 0 అయితే అవ్వదండి. సో ఈ విధంగా మార్కెట్ అంటేనే ₹1 నుంచి ₹10 ఎంతో కొంత సంపాదించుకోవడానికి మనం స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ విషయాలు తెలియకుండా చాలామంది డైరెక్ట్ ఆప్షన్స్కి వస్తున్నారు. ఆప్షన్స్లోకి రావకండి. డే 1 నుంచి మనం చెప్తున్నది ఒకటే, ఆప్షన్స్ అంటేనే హై రిస్క్ హై రివార్డ్. జస్ట్ దానికి అదే హై రిస్క్ హై రివార్డ్ కాబట్టి దానికి సపోర్ట్ చేయడం కోసము, లెవెల్స్ సపోర్ట్ చేయడం కోసం మనం బ్యాంక్ నిఫ్టీ ప్రిడిక్షన్ చేస్తుంటాం. ఆల్మోస్ట్ నా యొక్క ఛానల్ని గమనించినట్లయితే మీకు స్టాక్స్ గురించి ఎక్కువగా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఎవ్రీడే ప్రిడిక్షన్ వదిలేస్తే ఆల్మోస్ట్ నేను బీడీఎల్ చేసినప్పుడు కూడా చూడండి ఎంత లోవర్ వాల్యుయేషన్లో ఉన్నదో. మోతీలాల్ డిఫెన్స్ అనేసి ఈ డిఫెన్స్ ఈటీఎఫ్ నేను చేసినప్పుడు ఇంచుమించు 50 నుంచి 60 రూపాయల మధ్యలో ఉంది. ఆ 50 నుంచి 60 రూపాయల మధ్యలో ఉన్న డిఫెన్స్ స్టాక్ ఇప్పుడు ఏమైంది, ఆల్మోస్ట్ 90 అబోవ్ వెళ్ళి అగైన్ మళ్ళీ డౌన్ సైడ్ ఫాల్ అవుతుంది. సో రిస్క్ తక్కువగా ఉండాలంటే డిఫెన్స్ ఈటీఎఫ్ కూడా ఉందండి, డిఫెన్స్ అంటారు, మోతీలాల్ డిఫెన్స్ అంటారు. ప్రజెంట్ అది 92 సంథింగ్ ఏమో నడుస్తుంది అనుకుంటా. సో ఇలా రిస్క్ని తగ్గించుకోండి. ఆప్షన్స్ అనేది హై రిస్క్ హై రివార్డ్. వాటిని మీకు చేయాలి అని ఉంటే దానికి సపరేట్ క్యాపిటల్ అనేది ఉండాలండి. సో ఒక ఆ క్యాపిటల్ మీద రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత, ఇవన్నీ తెలుసుకోవాలా. ఆప్షన్ గ్రీక్స్ గురించి తెలుసుకోవాలా. నేను ఒక వీడియో చేశామండి, తీటా అంటే ఏంటి. తీటా అంటేనే ఎవరికి ఫేవర్ తీటా, ఆప్షన్ సెల్లర్కి తీటా ఫేవర్గా ఉంటుంది. ఎవరికి
నెగిటివ్గా ఉంటుందంటే ఆప్షన్ బయ్యర్కి నెగిటివ్గా ఉంటుంది. సో తీటా గురించి తెలుసుకోవాలా, డెల్టా అంటే ఏంటి, వేగా అంటే ఏంటి, ఐవి అంటే ఏంటి, ఈ విధంగా ఆప్షన్స్ గురించి కంప్లీట్గా నేర్చుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ యొక్క ప్రయత్నం మీకు అర్థమైంది అనుకుంటాను. సో దానికి స్టాక్ మార్కెట్ అంటేనే పెట్టుబడులు. సో పెట్టుబడులు చిన్న చిన్నగా చేసుకుంటూ పెద్దగా లాభాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు కూడా ఎవరి గురించి స్టోరీ మీరు తీసుకున్నా కానీ, అది రాకేష్ జుంజునగవాలా కావచ్చు, ఆర్కే దామాని గారు కావచ్చు, విజయ్ కేడి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళ నిదానంగా వీళ్ళనే క్యాపిటల్ ఎక్కువ చేసుకుంటూ పోయారు, క్యాపిటల్ని గ్రో చేసుకుంటూ వెళ్ళారు, ప్రాఫిట్స్ని కన్సిస్టెంట్గా బుక్ చేసుకుంటూ వెళ్ళారు. సో నేను చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.